ఇప్పుడు గోల్డ్ రేట్ అమాంతంగా తగ్గిపోయింది. ఏమన్నా అయిద్దా? ఏమవ్వదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు గోల్డ్ అనేది మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క పీపుల్ కూడా బ్యాంక్‌లోనే పెడతారు. మా బ్యాంక్స్‌లోనే పెడతారు. మీకు ఇన్‌కమ్ కావాలంటే మీకు కనపడే ముందు మార్గం ఏంటి? గోల్డ్. గోల్డ్ బ్యాంక్‌లో పెడతారు. తక్కువ వడ్డీకి అమౌంట్ వస్తాయి. ఇంకా గట్టిగా వస్తాయి ఇమ్మీడియేట్‌గా. ఎలాంటోడైనా గానీ, ఎంత పనికిమాలిన ఎదవైనా గానీ, ఎంత క్రిమినల్ అయినా గానీ, వాళ్ళ సివిల్ స్కోర్ తీసుకొచ్చి, లేదంటే వాళ్ళ టాక్స్‌లు తీసుకొచ్చి, మాకింత ఆస్తున్నా గానీ, పర్సనల్ లోన్ ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తారు. కానీ నువ్వు గోల్డ్ తీసుకెళ్ళి పెడితే నువ్వు ఎలాంటోడివో, నువ్వెవరో కూడా తెలవకుండానే సంబంధం లేకుండా గోల్డ్ పెట్టి డబ్బులిస్తారు. ఎందువల్ల? గోల్డ్ రేట్ పడిపోద్దని వాళ్ళకి తెలిసి. గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చుయేట్ అయిద్దని తెలుసు కదా! కానీ ఎందుకు పెట్టుకున్నారు బ్యాంకోళ్ళు? ఎందుకో చెప్తాను. ఇదొక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ, స్ట్రాటజీ. జనరల్‌గా ప్రతి ఒక్కరు అనుకునేదేంటి లాస్ట్ 2 డేస్ దాన్ని బట్టి ట్రంపు సడెన్‌గా ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తాం వల్ల గోల్డ్ రేట్ పడిపోయిందని అనుకుంటున్నారు కదా! కాదు. ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. ట్రంప్ రిలీజ్ చేసిన దాని వల్లే గోల్డ్ రేట్ అయితే పడిపోలేదు. అండ్ పెరుగుతాకి కూడా ట్రంపే కారణం కాదు. గోల్డ్ రేట్ పెరుగుతాకి ట్రంప్‌ది ఎంత మార్గం ఉందో, ట్రంప్ ఎంత చేయి ఉందో అట్ ది సేమ్ టైమ్ బ్యాంకులకు కూడా అంతే చెయ్యి ఉంటది. ప్రైవేట్ బ్యాంక్ ముఖ్యంగా బ్యాంకుల పేర్లు చెప్తలేదు. ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకసారి లుకౌట్ చెక్. ప్రైవేట్ బ్యాంకులకి గోల్డ్ రేట్ పెరుగుతాకి చాలా కర్తవ్యం మెయింటైన్ చేస్తారు. ఎందువల్లంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాసోడు గోల్డ్ కొన్నాక ఖచ్చితంగా సంవత్సరానికో, 2 సంవత్సరాలకో బ్యాంక్‌లో పెడతాడు డబ్బుల కోసం. ఫైనాన్స్ ఇష్యూల కోసం. బ్యాంక్‌లో పెట్టినప్పుడు ఆ అమౌంట్ యూజ్ చేసుకొని గోల్డ్ అనేది ఇలాగా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెరిగిపోయి గోల్డ్ రేట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోద్ది. మేము బ్యాంకులు పెట్టుకొని ఇన్ని చేసుకొని గోల్డ్ రేట్ మా వంతు ప్రయత్నం మేము పెంచమనుకుంటున్నావా? ప్రతి ఒక్కడు మిడిల్ క్లాసోడు గోల్డ్ అనేది బ్యాంక్‌లో పెడతాం వల్ల గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోతాకి కారణం మెయిన్ కారణం అది. మాది ఈ ఎకానమీలో మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తది గోల్డ్ రేట్ పెరుగుతాకి. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందేంటంటే గోల్డ్ రేట్ పెరుగుతాకి బ్యాంక్‌లో పడటం వల్లే అదే రీజన్. సో, ఈ రీజన్ అని చెప్పి ప్రతి ఒక్కరు గోల్డ్‌ని బ్యాంక్‌లోని తీస్తారా? తీయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ ఇష్యూలు సపోర్ట్ చేయవు కదా! సో, గోల్డ్ రేట్ పెరుగుతాకి ట్రంప్ ఎంత కారణమో అట్ ది సేమ్ టైమ్ మేము కూడా అంతే కారణం అని మైండ్ వాయిస్ ఆఫ్ కొన్ని బ్యాంకులు.